ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకో నా కుటుంబం ఇలా అయిపోయింది, ఎందుకో నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన ఈ జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? నా బ్రతికింతే అనుకుంటున్నావేమో, అయితే విను. నిజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. అది నువ్వు చెయ్యవు. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఒకవేళ అదే ప్రశ్న వేస్తే ఎంతమందికి ఆశ ఉంది? నా మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నా చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నా తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి అని నేను ఆశపడుతున్నాను అని అంటే అందరూ చేయి చూపిస్తారు. అవునా కాదా? మరి నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ అయితే నీకుందా? ఆలోచించు. ఉట్టినే కోరుకుంటే సరిపోదు, ఉట్టినే ఆశ ఉంటే సరిపోదు. దాన్ని క్రియల్లో పెట్టగలిగిన ఆశ మాత్రమే నీకు జవాబును తీసుకొస్తుంది.